ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ నిర్మాతల్లో గబ్బర్ సింగ్, బాదుషా, ఇద్దరమ్మాయిలతో చిత్రాలతో బండ్ల గణేష్ వరుసగా టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. టాప్ స్టార్స్తో, క్రేజీ డైరెక్టర్స్తో భారీ రేంజ్లో వరుస చిత్రాలు నిర్మిస్తున్న గణేష్కు తాజాగా 3 జలక్స్ తగిలాయని ఇన్సైడ్ టాక్. పవన్ గబ్బర్ సింగ్ 2కి తనే నిర్మాత అనుకుంటుంటే అది శరత్ మరార్ చేతికి వెళ్ళటం, ఇద్దరమ్మాయిలతో రీషూట్ వ్యవహారంలో అల్లు అర్జున్, పూరి ఇగో క్లాసుల మధ్య నలగడంతో పాటు దీంతో బడ్జెట్ పెరిగిందని బయర్స్ కొందరు రేటు తగ్గించమని లేదా వదిలేసుకుంటామని గొడవ స్టార్ట్ చేశారట. మరోవైపు రామ్ చరణ్ కొరటాల శివ సినిమా తనే చేయాల్సి ఉంటే గణేష్ కొన్నిసార్లు వేదికలపై సెట్లో మెగా ఫ్యామిలీ మీద అభిమానమో దురభిమానమో అర్థం కాని విధంగా కామెంట్ చేస్తుండడం, చరణ్కు రెమ్యునరేషన్ అమౌంట్ను ఒకేసారి 15 కోట్ల పైగా ఇచ్చినట్టు తనే ఫెయిలర్స్ ఇవ్వడం వంటి చరణ్కు నచ్చక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లేదా అంజనా బ్యానర్ మీద చేద్దామని డైలమాలో పడినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనేది. మరి ఈ విషయంలో బండ్ల గణేష్ ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాడు అంటారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలెట్టారట.